ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. ఈ మాయలో జీవుడొకడు ఉన్నాడని, దేహాత్మ బుద్ధి కలిగి ఉన్నాడని, వాడు కర్మానుసారంగా ప్రవర్తిల్లుతూ ఉంటాడని, వాడు బంధాలను ఏర్పరచుకుంటూ పునరపి మరణం పునరపి జననం అంటూ వర్తిస్తాడని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ, పుట్టిన దానికి మరణము తప్పదు, మరణించింది తిరిగి పుట్టక తప్పదు అని. ఇంతకీ ఈ జీవుడు దేహాత్మబుద్ధి కలిగినటువంటి పరిమితమైనటువంటి ఈ మాయా నేను ఉన్నదా? ఆ జీవుడు ఉన్నాడు, అతడే ఆత్మ. అది ఒక్క దేహానికే, దాని తోడి మనస్సుకు చెందింది కనుక మరది పరిమితమనే చెప్పుకోవాలిగా. నేనని అన్నప్పుడు మనం ఊహించేది ఈ జీవాత్మనే కదా. అంటే ఈ జీవాత్మలో తాను చూసే ఇతరులు అందరూ కూడా జీవులని, జీవాత్మలని వ్యక్తిత్వంతో నీవు చూస్తున్నావా లేదా? ముఖ్యంగా జీవాత్మకి అంటే దేహాత్మ బుద్ధి కలిగినటువంటి ఈ మాయా నేనుకి ముక్తి సాధ్యమని కొందరు చెబుతారు. కానీ ఇంతకీ ముక్తి అంటే వారు ఊహించేది వేరుగా ఉంటుంది సుమా. జీవాత్మ, ఈ మాయా నేను, ఈ చిచ్చడ గ్రంథి అటు జడము కాదు, ఇటు చైతన్యము కాదు. దేహ పరిమాణంతో ఇది బహిర్గతమవుతుంది. ఈ జీవాత్మ, ఈ మాయా నేను, ఈ లోయర్ సెల్ఫ్, ఈ ఆర్టిఫిషియల్ సెల్ఫ్, దీన్నే మహర్షి పిశాచమని కూడా వర్ణించారు. ఇది తానై కోరుకున్న తన కర్మవశం వల్ల ఎన్నో దేహాలను మార్చుకుంటూ పరయా తనువులన్నిటినూ తాల్చుకుంటూ ఇది ప్రవర్తిల్లుతూ ఉంటుంది. అన్ని మతాల్లోనూ ఈ అభిప్రాయం చాలా లోతుగా ఉంటుంది. ఇక్కడ మనం గ్రహించవలసింది, జీవాత్మలన్నిటికీ ఆ ఈశ్వరుడు, పరమేశ్వరుడు, ఆ హయ్యర్ పవర్ భిన్నుడని, విశిష్టుడని, ముక్తి కలిగిన తరువాత ఈ వైశిష్ట్యం అంతరించిపోతుందని కొందరు అభిప్రాయపడతారు. ఏది ఏమైనా చాలామంది ఈ మాయలో మనస్సే ఆత్మ అంటారు. ఇక్కడ మనం బాగా గ్రహించవలసింది, ఈ వ్యక్తిత్వము నిజమో కాదో రమణ మహర్షుల వారు విచారించమంటారు. ఆ విషయం తేలిపోవాలంటాడు. అన్ని సమస్యలకి మూల కారణం ఈ వ్యక్తిత్వం.
అది గనక నిజంగా ఉంటే నువ్వు పడే కష్టాలు, జరణ మరణాలు, బంధాలు, మోక్షాలు నిజం అనుకోవచ్చు. ముఖ్యంగా ఉనికి లేని ఈ జడు శరీరము, ఈ దేహము నేను అన్నది కదా. సత్యము అంటే చిత్ జనించదు, దానికి పుట్టుక లేదు, మరణము లేదు, ఎప్పుడూ ఒకే రీతిలో ఉంటుంది. కానీ ఈ మధ్యలో దేహ పరిమాణంగా మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, నేను ఒకటి పుట్టుతుంది. దాన్నే ఆదిశంకరులు చిచ్చడ గ్రంథి అని, బంధమని, జీవుడు యొక్క సూక్ష్మ శరీరమని, అహంకారమని, సంసారమని, ఈ మనస్సు అటువంటి వాటితో తెలియపడుతుందని చెప్పుకుంటారు. ముఖ్యంగా గ్రహించవలసింది, ఆలోచించవలసింది, ప్రతిదానికి మనం జీవాత్మ అంటున్నాం. ఆత్మ అంటే ఏమిటో తెలియదు. ఆత్మని జీవుడు గుర్తించలేడు. సత్యస్థితిలో సృష్టే లేదు. మరి జీవుడు ఎక్కడ, జగత్ ఎక్కడ, ఈశ్వరుడు ఎక్కడ? కనుక ఎంతవరకు వెళ్ళింది అంటే ప్రతిదానికి ఆత్మని జోడిస్తున్నారు. జీవాత్మ, భూతాత్మ, ప్రేతాత్మ, చిదాత్మ, చివరికి పరమాత్మ. ఈ విధంగా ఆత్మకి ఎన్నో రూపాలను జోడించి వ్యాఖ్యానించటం మనం ఈ మాయలో చూస్తూ ఉంటాము. ఒక సందర్భంలో మహర్షులు వారిని జీవుని గురించి ఒక ప్రశ్న అడిగారు. యోగశాస్త్రాల్లో 6 చక్రాలు ఉంటాయని అంటారు కదా, కానీ ఈ జీవుడు హృదయంలో ఉంటానంటారే, అది ఎంతవరకు సమంజసం? నిజంగా మరి జీవుడు ఉన్నాడా? ఉంటే ఏ విధంగా ఉన్నాడు? దానికి మహర్షుల వారు స్పందిస్తూ, నిజమే, జీవుడు సుషుప్తిని హృదయంలో మెలకువ వచ్చిన పెదప మేధలో ఉంటాడు సుమ. హృదయం అంటే నీవనుకునే అరల రక్త ప్రసరణ చేసే మాంసకోశం కాదు సుమ. ఇంకో విషయం ఏంటంటే, ఇందులో నీవు గుర్తించగలిగింది అంటూ ఏది ఉండదు. ముఖ్యంగా మనం ఆలోచించే విధానంలో ఎంతో మార్పు రావాల్సి ఉంటుంది. ఆత్మ మనలోనిది. దాని యొక్క సంశయాలు మనకు అనవసరం సుమ. నీవు మాటి మాటికి నేను నేను నాది అంటున్నావే, ఆ నేను కుడి పక్కనే కదా ఉంది. నీ చేతిని కుడివైపు రొమ్మ మీద చూపిస్తావు కదా, అంటే దాని అర్థం దేహాత్మ బుద్ధి యొక్క మూలము కుడి పక్కన ఉన్నదని, అదే హృదయ స్థానమని కూడా మహర్షుల వారు చెప్పటం జరిగింది. ఈ దేహాత్మ బుద్ధి, ఈ జీవభావన ఎక్కడ నుంచి బహిర్గతమవుతుంది అన్నప్పుడు ఈ దేహంలో కుడి పక్కన. అందుకనే నాది, నేను చేశాను, నా వాళ్ళు అని నువ్వు అంటున్నావుగా. అందుకని నేనన్న స్ఫురణ
ఎక్కడ నుంచి బహిర్గతమైందో దాన్నే మనం హృదయం అని అంటాము. వేదశాస్త్రాలు కూడా దాన్ని అంగీకరించాయి. ఆ స్ఫురణ మరి ఈ మాంసపేటిక నుండి వచ్చిన మరైతే మన సత్తాలో ఎక్కడో ఒక మధ్య భూమిలో దాని స్థానం ఉండి తీరాలిగా. ఆ నేనుకు శరీరంలో ప్రత్యేకంగా ఒక తావంటూ లేదు. సర్వము అదే కదా, అది తప్ప మరేమీ లేదు. కాబట్టి లోకులు విశ్వస్వరము ఆత్మరూపంగా భావిస్తారు. ఆత్మరూపణ ఉండేది హృదయమే కదా. ముఖ్యంగా ఈ దేహంలో నిర్ణీత స్థలాన్ని చూపించమని అడుగుతూ ఉంటారు. నువ్వేం చేస్తావు? హృదయాన్ని ఆత్మస్థానంగా చూపిస్తావు. నేను అంటూ కుడివైపుకు తీసుకెళ్తావు. నిజానికి మనం ఎల్లడలా అన్ని చోట్ల ఉన్నాము. ఉన్నది మనమే సుమ, ఇతరము లేదు. అహంస్ఫురణే ఉన్నది, ఉన్నానన్న జ్ఞానమే ఉన్నది అంటూ మహర్షుల వారు స్పష్టం చేశారు. ఇంకా విస్తారంగా మాట్లాడుతూ రమణ మహర్షుల వారు జీవుడు ఒక ఊహా వస్తువు అని, దానికి అసలు ఉనికే లేదని, ఉనికి కలిగింది ఆత్మస్థితి అని, చైతన్యమని, అది తురీయంలో మాత్రమే ఉంటుందని చెప్పడం జరిగింది. ఈ విధంగా చెబుతున్నప్పుడు ఒక ప్రశ్న లేవనెత్తారు. మరైతే జీవాత్మ అంటే బౌద్ధుల యొక్క అభిప్రాయాలు వేరుగా ఉన్నాయిగా. సరళమై తీగ సాగే సత్తు ఏదో ఒకటి లేదంటున్నారుగా. అది మరి సరేనా? ఇక్కడ హిందువులేమో జీవాత్మకు పునర్జన్మ ఉందంటారు, జనన మరణాలు ఉన్నాయంటారు. మరి ఈ రెండిటికి సమన్వయం ఎట్లాగూ? జీవాత్మను హిందూ సిద్ధాంత ప్రకారం అనేక జన్మలతోటి నిరంతర సత్తా అనుకోవాలే, లేక కేవలం మెంటల్ టెండెన్సీస్, సంస్కారాలని ఒక మూట మాత్రమేనా అని అనుకోవాలా అంటూ చాలా విశిష్టమైనటువంటి ప్రశ్నని మహర్షుల వారిని అడగటం జరిగింది. దానికి రమణ మహర్షుల వారు మందస్మిత వదనంతో, నాయన, సత్యాత్మ ఉన్నదే అవిరళం, నిరుపహతం. మరి జీవాత్మ దానికి క్రించు అంటే తక్కువ మోతాదులో ఉన్నది. పునర్జన్మలు ఈ తక్కువ దీనికే, ఈ మాయానేనుకే. అంటే అది తలపుల తరంలోనిది. ఇది గుర్తుపెట్టుకో. ఆత్మస్థితి దానికి అతీతమైంది. అంతవరకు దేనికి? ప్రతిరోజు ఈ మాయా నేను, ఈ జీవాత్మ స్థూల సూక్ష్మ కారణదేహములతో తిరుగాడుతున్నదా లేదా? ఈ జాగ్రత్త అవస్థలో స్థూల దేహంతో తాదాప్యం చెంది స్థూల జగత్తుని, ప్రపంచాన్ని, ఇతరులని, కష్టసుఖాలని అనుభవిస్తుంది కదా ఇక్కడ.
అంతటితో ఆగటం లేదు. స్వప్నావస్థలో ఇదే జీవాత్మ, ఇదే అహంకారము సూక్ష్మదేహమైన మనస్సుతో మరి స్వప్నలోకాలు దర్శిస్తుందా లేదా? మరి చివరిగా ఈ స్థూల సూక్ష్మదేహాలని వదిలి నిద్రావస్థలో కారణదేహంతో అంటే ఆనందమయ కోశంలో అది వృత్తిరాహిత్యమై వాసనని తల కింద పెట్టుకుని ఒక పిసినగొట్టు విశ్రాంతి తీసుకున్నట్టు ఉంటుందా లేదా? మరి అంతేకాదు, ఈ పునర్జన్మ అనేది మామూలుగా రుజుమార్గంలో వచ్చేది కాదు సుమా. అది ఒక విధంగా చెప్పాలి అంటే కృత్రిమ అంకురం, అది స్పూరియస్ ఆఫ్ షూట్, అది సత్యము కాదు. అందుకే బౌద్ధులు దాన్ని నిరాకరించారు. ఇప్పటి ఈ స్థితికి, ఈ మాయా స్థితికి, ఈ ద్వైత స్థితికి, ఈ అయోమయ స్థితికి కారణం చిత్ జడముల కలయిక సుమ, అంతకంటే ఏమీ లేదు. నీవు లేని దానిని ఉన్నట్టుగా భావిస్తూ నీతో కలిపి నీవు చూస్తున్నదంతా సత్యము అని అనుకుంటూ ఇంద్రియాల వెంట పరిగెడుతూ వాసనలను ఏర్పరచుకుని మరి తిరుగాడుతున్నావా లేదా? విచారించు. ఇంద్రియాలకు భోగి అవుతున్నావా లేదా? అటువంటి కోరికలే ఈ మాయానుని వెంట ఉండబట్టి మరి పునరపి మరణం, పునరపి జరణం. ఆలోచన వచ్చినప్పుడు పుడుతున్నది, ఆలోచన లేనప్పుడు అది అంతరించిపోతుంది కదా. మరొక సందర్భంలో చాలా దూర ప్రాంతాన్ని నుంచి న్యాయశాఖలో పనిచేస్తున్నటువంటి ఒక కమిషనర్ మహర్షిని దర్శించడానికి వచ్చి, బాగా చదువుకున్నవాడు, సర్వశాస్త్రాలని పొణికిపుచ్చుకున్నాడు. వారు ఒక ప్రశ్న అడుగుతున్నారు. జీవాత్మకు పరమాత్మ వేరు అని వానికి గట్టి నమ్మకం. అతడు ఆ విధంగా అడిగితే వాని సందేహాలన్నీ తీరుస్తూ క్లుప్తంగా మహర్షి 2 మాటలు చెప్పారు. వాటిని మనం కూడా పరిశీలించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. మహర్షులు వారు ఈ విషయాన్ని విశదీకరించుతూ ఈ ఉపాధులకు జీవ అని, పరమని విశేషణాలు ఉన్నాయి. ఆత్మ నుండి ఆ విశేషణాలను తొలగించు. వానిలో భేదమున్నదా? మరి లేదు కదా. ఇంకా నీ సందేహాలు తిష్ట వేసుకుని కనుక ఉంటే ఈ అనుమానాలు, ఈ సందేహాలు, ఈ సంశయాలు యోచించేది ఎవరో విచారించు. మరి అవి నిన్ను నీవు ప్రశ్నించుకోని అర్థం. దానిని కనిపెట్టు. నీ సంశయాలు పూర్తిగా అంతరించిపోతాయి. లేనిది లేనట్లు, ఉన్నది ఉన్నట్టు అనుగ్రహం చేత అది ప్రకాశిస్తుంది. అనుగ్రహమే గురువు, అనుగ్రహమే ఆత్మ, అనుగ్రహమే భగవంతుడు. అసలు ఉన్నదే అనుగ్రహము.
అనుగ్రహమే చైతన్యము. నీవు ద్వైతంలో ఏమనుకుంటావు? అదేదో బయట నుంచో, శాస్త్రం నుంచో, ఆకాశం నుంచో, ఇతరుల నుంచో వస్తుందని ఎదురు చూస్తావు. అలా చూడబాకు. నీలోనే ఉన్నది అనుగ్రహం. అది ఒకవేళ బయట నుంచి వస్తే నీకెందుకు పనికిరాదు. ఇప్పుడు నీతోనే ఉండాలి. అదే నీ సహజత్వము. ఎంత చెప్పినా నీకు సత్యము మింగుడు పడదు. కారణం, ఉనికి లేని ఈ జీవాత్మ భావన నిన్ను పెడదారిన పట్టిస్తున్నది. నువ్వు అనుకోవటం ఈ జీవాత్మకి ఏదో దేహం ఉందని, దేహాల వెంట పరిగెడుతుందని, కోరికలు తీర్చుకుంటుందని, నాది నీది వారు వీరు అంటుందని నీవు భావిస్తున్నావుగా. ఇంతకీ జీవాత్మకు తనువేంటి? దేహాలు వేరు. అది స్థూలదేహం కాకుంటే ఇందాక చెప్పినట్టు సూక్ష్మదేహం కావచ్చు. జాగ్రత్త స్వప్నాల్లో మరి అదే జరుగుతుంది కదా. నిద్రలోను కలలోను మరి అవి ప్రకాశిస్తూనే ఉన్నాయి కదా. ఇంత జరిగిన బుద్ధిలో మార్పు ఉండదు. తనువులు ఆయా పరిస్థితులను బట్టి మారుతూ పోతున్నాయి కదా. అయినా నువ్వు అడుగుతున్నావు, జీవాత్మ తనువు సూక్ష్మమా, ఘనమా, అతి సూక్ష్మమా, అసలు తను ఉందా లేదా? దానికి మహర్షుల వారు ఇప్పుడు కూడా వివేకము సూక్ష్మతనువే సుమా. బుద్ధి అన్నా, వివేకమన్నా, విచక్షణన్నా, అంతఃకరణ చతుష్టయంలో ఉన్నటువంటి మనోబుద్ధి చిత్త అహంకారాదుల్లో ఆ బుద్ధి సూక్ష్మతనువే సుమా. అది ఎట్లా అవుతుందని కూడా నువ్వు ఎదురు ప్రశ్న వేస్తున్నావు కదా. ఎందుకు కాదు? ఒకటి ఆలోచించు. దేహం పరిమితం, అవునా కదా? బుద్ధి కాదని నీ ఊహ. అది కొన్ని సంశయాల సమిష్టే కదా. సూక్ష్మదేహం అట్టిది కాదా మరి? అయినా కానీ బుద్ధి ఒక కోశమే కదా అంటున్నావు. నిజమే, మనోబుద్ధి అహంకారాదుల్లో మరి బుద్ధి కూడా కోశమే. అయితే విజ్ఞానం లేకపోతే కోశాన్ని ఎవరు ఊహిస్తారు? కోశాన్ని ఎవరు అందుకోగలరు, గ్రహించగలరు? ఈ పంచకోశాలు ఉన్నది అన్నది ఎవరు? బుద్ధే కదా మరి, అవునా కదా? గాఢ నిద్రపోతున్నావు. అక్కడ స్థితి ఏమనుకుంటున్నావు? నిర్ద్వంద్వ స్థితే కదా. అప్పుడు జీవాత్మ పరమాత్మల వైవిధ్యం నిలువగలదా? లేదు కదా. ఆ నిద్రావస్థలు, ఆ సుషుప్తావస్థలు అన్ని వేదాలు విస్మృతమైపోతున్నాయిగా. ఆ మరుపే ఆనందంగా తీరుతుంది సుమా. అట్టి ఆనందం కొరకు జనులు అందరూ కూడా తమ తమ శయ్యల మీద, పక్కల మీద ఎంతో ఓపికగా చక్కగా మెత్తటి పరుపులను పెట్టుకుని అరేంజ్ చేసుకుని నిద్రించటానికి బయలుదేరుతున్నారా లేదా? ముఖ్యంగా ఈ మెలకువను
అంతరింపజేస్తాయని ఒక ఆశ. సర్వాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావుగా, ఆలోచన లేకుండా వెళ్తున్నావు లేదా? ఆ మృదువైనటువంటి యొక్క పక్క మీద గాఢ నిద్రలో ఉన్న స్థితి లెక్కకు రాదు. ఇంతకీ దీని యొక్క అర్థం ఏమిటి అంటే, మన సర్వ యత్నాలు అజ్ఞానం పోగొట్టుకోవటానికే కానీ జ్ఞానం సిద్ధించడానికి కాదు. స్వరూప జ్ఞానం ప్రకాశించిన తర్వాత వీటి ప్రయోజనము ఉండదు కదా. చాలాసార్లు మనం చెప్పుకున్నాం, ఒక నదిని దాటడానికి ఒక పడవ ఉంటుంది అక్కడ. నేను దాటక్కర్లేదనుకున్న వాడికి పడవతో సంబంధం లేదు. ఆవలి ఒడ్డుకు చేరిన వాడికి కూడా పడవతో సంబంధం లేదు. చేరాలి అనుకునేవాడికి పడవ అవసరం ఉంటుంది. ఇక్కడ గురుబోధలైన, శాస్త్రములైన, సూచనలైన, ఇండికేటర్స్ అయినా అట్టి జిజ్ఞాస కలిగిన వారికే తప్ప మరొకటి కాదని నీవు గుర్తించు. చేతనవుతుందా? ఈ జీవాత్మ పరిమితమైన నేను ఉన్నదేమో విచారించు. చేత కాదా? నీ వల్ల కానప్పుడు నీవు ఆ ఉच्चतर శక్తికి, ఆ పరబ్రహ్మకి శరణాగతి ఉన్నది ఎవరికైనా చాలు. శరణాగతి అంటే తన ఉనికికి తొలిగి కారణమేదో దానికి తన్ను అర్పించుకోవటం. ఆ తొలి కారణం నీకు బాహ్యంగా ఏదో ఉందని, దైవమని నిన్ను నీవు మోసగించుకోవద్దు సుమా. ఎవనెవని ఆధారం బయట లేదు, లోపలే ఉంది. దానిని నీవు పూర్తిగా సమర్పించుకో. అంటే నీ ఆధారాన్ని నీలోనే వెతికి దానిలో పూర్తిగా లీనం కమ్మని అర్థం. యూ హ్యావ్ టు మెర్జ్ ఇంటూ యువర్ సోర్స్ ఆఫ్ దిస్ ఈగో. నేను నాది అంటూ ప్రగల్భాలు పలుకుతున్నావే, దాని మూలంలో నిలిచి ఉండు. ఆ మూలంలో ఉన్నప్పుడు జీవాత్మ ఎక్కడ, పరమాత్మ ఎక్కడ, జగత్ ఎక్కడ, సృష్టి ఎక్కడ, నీవనుకునే దైవం ఎక్కడ? అంతా ఎగిరిపోయినాయిగా. ముఖ్యంగా నీవేమనుకుంటున్నావు? నీవు విడిగా ఉన్నావని అనుకుంటున్నావు. ఈ ఆధారం ఎక్కడో వెతుకుతున్నావు. అది శాస్త్ర గ్రంథాల్లో ఉంటుందా? వెతుకుతున్నావు. పవిత్ర స్థలాల్లో ఉంటుందా? వెతుకుతున్నావు. ఏ మహనీయుడైనా నీకు అందిస్తాడా అని సర్వ ప్రయత్నాలు చేస్తూ ఎందరినో దర్శిస్తున్నావు. అంతవరకు దేనికి? చక్కెర ఉందే, షుగర్, తన తీపిని తాను ఎరుగునా గుర్తించు. మరెవరో రుచి చూసి ఆనందించవలనే కానీ అది కొందరి వాదన. ఇక్కడ కూడా ఆ విధంగానే జీవుడు నీవనుకునే పరమాత్మకి వేరు కాచాలడు. అందుకనే శాస్త్రాలు, ఉపనిషత్తులు ఇదే విషయాన్ని చెబుతున్నాయి. జీవో బ్రహ్మైవ నాపరం. ఈ జీవుడు ఆ పరబ్రహ్మకి, ఆ పరమాత్మకి, ఆ ఉच्चतर శక్తికి విడిగా లేడు అని నువ్వు అనుకోవచ్చు.
ఆ విధంగా అయితే ఈ జీవాత్మకి బ్రహ్మాండానుభూతి లభ్యం కావాలి కదా. బ్రహ్మానంద అనుభవం కావలసి వస్తే జీవాత్మను పరమాత్మను వేరుగా ఉంచవలే. అదేనా నీవు అనుకునేది? బాగానే ఉంది. కానీ ఒక ప్రశ్న, దైవం చక్కెర వలె జడమా? పరమానందికై పరమ ఆనందానికై వ్యక్తిత్వం నిలుపుకుంటూ మరల శరణాగతి అంటావేమిటి? అంతేకాదు, కొందరిలో భగవంతునితో సాలోక్యం సామీప్యం సాధించి పరమాత్మను సేవించుకుంటూ ఉంటారంటారు. సేవ అన్న మాట ఇక్కడ ఉంది, చూశావు. ఆ మాటకే పరబ్రహ్మం మోసపోతాడా? అతడు ఈ విషయం తెలియనివాడా? వారి సేవకై కాచుకొని పడి ఉన్నాడా? విచారించు. శుద్ధ చైతన్యం స్వరూపుడు కాదా? ఎదురు తిరిగి నిన్ను ప్రశ్నిస్తే, నాకు వేరుగా నీవొకడు ఉన్నావా, నన్ను సేవించటానికి సేవలు చేస్తానని గొప్పలు చెప్పుకుంటానికి అంటూ ప్రశ్నిస్తాడు కదా. కనుక నాయన విచారించు, నీకే అర్థమవుతుంది. అంతేకాదు, ఊహలకి అంతు లేదు. కొందరి ఊహల్లో తనువు వేడిన జీవాత్మ శుద్ధమై భగవంతునికి అర్హమవుతుందని దేహము ఉన్నట అంటూ ఊహిస్తారు. దాని అర్థం భగవంతుడు పరమాత్మ శుద్ధమైన జీవాత్మలన్నీ వాని శరీరము అవయవాలు అంటూ వాపోతారు. ఆత్మలకు వేరొక ఆత్మ ఉండునా? ఆత్మలెన్ని ఉన్నవేమి? ఇందుకు తగిన బదులు ఒకటే. జీవాత్మలు చాలా ఉంటాయి, కానీ పరమాత్మ ఏకము, అందులో సందేహం లేదు. అయితే ఇక్కడ ఆత్మకి అర్థమేమి? అది శరీరాదులు కాదు కదా. వీటన్నిటినీ నిరాకరించిన తర్వాత మిగిలేది అని చెప్పాల్సి వస్తుంది. కనుక చెప్పటానికి వీలు కానిది, వర్జించటానికి వీలు కానిది ఆత్మనిగిన పిదప కూడా వేరొక పరమాత్మ సంస్థితిని అంగీకరించాలన్నమాట. అయితే వీటన్నిటినీ కూడా ఛేదించిన తర్వాత కూడా ఆత్మ పరమ సత్యంగా ఎట్లు అనుభూతమవుతుంది? ఒకవేళ అదే సరే అయితే ఆత్మ సత్యం కదా, అది కాదన్నట్టేగా. ఆ విధంగా చూస్తే ఇంత గొడవ ఆత్మ అన్న పదంలో వచ్చింది. గతంలో చెప్పుకున్నట్టు దేహము, ఇంద్రియములు, మనస్సు, ప్రాణశక్తి, జీవాత్మ, పరమాత్మ అన్నిటికీ ఆ ఒక్క పదాన్నే వాడుతూ వచ్చారుగా. ఈ పదం ఇంత విపులార్థంగా ఇష్టారాజ్యంగా వాడినందువల్లే జీవాత్మ పరమాత్మలకు తను అవ్వటానికి ఒక సందు దొరికింది అనుకోవచ్చు. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఏమని? సర్వభూతాలకు ఆత్మ అన్నాడే కానీ సర్వభూతాలకును ఆత్మ అనలేదు. అంటే దాని అర్థం ఆత్మలో లీలమై ఆయన తరువాత వ్యక్తిత్వం ఎక్కడిది?
మూలమే నీవు అవుతున్నావు కదా. ఆ పైన శరణాగతి ఏమి, అర్పణ ఏమి, చేసేదెవరు, దేనికి, ఎవరికి? భక్తి జ్ఞాన విచారములన్నీ మరి విధియే కదా. బాగా విచారించు. మార్గాలు ఎన్నో చెప్పుకున్నప్పటికీ చివరికి నేనుగా నీవు నిలిచి ఉండుటే. ముఖ్యంగా ఆ మూలానికి, ఆ సత్యానికి వేరుగా జీవుడు ఉన్నాడు అని అనుకోవటం అది ఒక పెద్ద నటనే కదా. అది చాలక అహం వర్జించి శుద్ధుడైన జీవాత్మ తర్వాత కూడా వ్యక్తిత్వాన్ని నిలుపుకొని పరమాత్మ సేవానందాన్ని అనుభవించటం అనటం పచ్చి మోసమవుతుంది. ఎందుకీ కపటం? మొదట భగవద్ద్రవ్యాన్ని ముక్తం చేసుకొని ఆ పైన ఆయన సేవలో ఆనందిస్తామంటూ చేసేవి నాటకమే కదా అంటూ చాలా క్రిటికల్గా విమర్శించారు రమణ మహర్షులది. అనుకోవచ్చు. ఒకరు సూటిగా ప్రశ్నిస్తున్నారు, అసలు ఈ జీవాత్మ ఎట్లు కలిగింది, ఏ విధంగా వచ్చిందండి? దానికి మహర్షుల వారు సుస్పష్టం చేస్తూ, జీవాత్మ అంటూ లేదు, ఉంటే ఆత్మలు రెండు ఉండాలి. అది నీవు ఒప్పుకుంటావా? జీవాత్మ లేనప్పుడు అవిద్య ఎట్లా వచ్చింది? అది నీవు విచారిస్తే ఇప్పటికే లేని అవిద్యను లేనిదని కనుగొంటావు, లేకుంటే పారిపోయిందంటావు. ముఖ్యంగా అవిద్య దేహాత్మ బుద్ధి జీవాత్మకు సంబంధించింది. జీవాత్మను తలపోసే బాధ నీకెందుకు? ఇంతకు అవిద్య అంటే ఏమి? ఏది లేదు అది. కానీ నిత్య జీవితంలో అవిద్య అనే అనుమానం అవసరమే నీకు. అవిద్యం మన తెలియలేమి అంటే నీవు తెలుసుకోలేనిది అవిద్య కూర్చుంది. దాని అర్థం ఏంటి? ఆత్మ నిరుగనిమి అన్నా కావాలే, లేక ఆత్మ అంటే మరుపన్నా కావాలే. అంటే ఇక్కడ స్పష్టం ఎలా చేస్తున్నారు మహర్షులు వారు? దాని గురించిన యొక్క అడ్రస్సే నీకు తెలియదు, లేదా నీకు తెలిసి ఉండి మర్చిపోయన్నా ఉండాలి. నీవే ఆత్మగా ఉంటూ మర్చన్నా పోవాలి, లేదా ఆత్మ అంటే నీకు తెలియకుండా అన్నా పోవాలి అంటూ చాలా స్పష్టం చేశారు. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోను ఆయన, సూర్యుని ఎదుట చీకటి ఉంటుందే, ఆత్మ ఎదుట అజ్ఞానానికి తావేది, జీవాత్మకి తావేది, అన్యత్వానికి తావేది విచారించు. అదేవిధంగా స్వప్రకాశమైనటువంటి స్వయం వ్యక్తమైన అంటే జ్ఞానవృత్తి చేత నేను ఉన్నాను అనే అహంస్ఫురణలో ఆత్మ సన్నిధిలో అవిద్య ఎలా నిలుస్తుంది? సూర్యుని ఎదుట చీకటి నిలుస్తుందా? ఆత్మ ఎదుట అజ్ఞానానికి తావుందా? అవిద్యకి అవకాశం ఉందా? లేదు కదా. నీవు ఎప్పుడైతే ఆత్మ నెరిగితే చీకటి ఉండదు కదా, అవిద్య ఉండదు, దుఃఖము ఉండదు. కష్టాలతో దుఃఖాలతో బాధపడేది నీ మనస్సు. చీకటి రాదు, పోదు. ఇది గుర్తుపెట్టుకో. సూర్యుడిని చూడు, చీకటి లేదు కదా,
అలాగే నీవుగా నిలిచి ఉండు, ఆత్మను దర్శించు. ఆ విద్య యొక్క అభావం తెలుస్తుంది. అంతకంటే మరొకటి మార్గమే లేదు సుమా, విచారించు. మరి మరొక సందర్భంలో ఒక స్పానిష్ వనిత మహర్షిని దర్శించడానికి వచ్చి ఆశ్రమంలో ఉంటూ ఒక ప్రశ్నత మహర్షుల వారిని అడిగింది. భగవాన్, జీవాత్మ పరమాత్మలో లీలమైతే మీరన్నట్టు మానవోద్ధరణకై దైవాన్ని ప్రార్థించేదెట్లు? మా విదేశీయుల్లో ఈ ప్రశ్న సర్వసాధారణంగా తల ఎత్తుతూ ఉంటుంది. దానికి మహర్షుల వారు, నీవు కూడా దైవ ప్రార్థన చేసి నీ ఇచ్చయే జరుగుతుంది కాక అని ముగిస్తావుగా. ఇట్ ఈస్ విల్ ఆఫ్ గాడ్ దట్ ఫైనల్లీ ఎస్టాబ్లిషెస్ అని. భగవంతుడి యొక్క స్థితి, ఇచ్చ ఏర్పడుతుందన్నావుగా. అదే సరే అయితే ఈ ప్రార్థన ఎందుకు మరి? భగవంతుడే ది విల్ ఆఫ్ గాడ్, ఆయన చూసుకుంటాడు. నువ్వు అడగడం దేనికి? అన్ని కాలాల్లోనూ అన్ని పరిస్థితుల్లోనూ దైవేచ్ఛయే ప్రవర్తిల్లుతుంది. వ్యక్తులు తామై చేయగలిగింది ఏదీ లేదు. ఆ దైవశక్తిని గురించి ఊరికే ఉండు. ప్రతి ఒక్కరిని దైవమే చూసుకుంటాడు. సర్వం సృష్టించింది ఆయనే కదా. ఎన్నో కోట్ల మంది జనుల్లో నీవొకడివి. అందరినీ చూసుకునేవాడు నిన్నొక్కడిని మానివేస్తాడా? ఆయన ఇచ్చకై అన్నీ వదిలివేయటం మంచిదవునా కాదా? ఈ పాటి తెలివి ఉన్నా, ఏమాత్రం ఉన్నా నీవు గ్రహించవచ్చు. ముఖ్యంగా నువ్వు ప్రార్థించేది దేనికని? నీవు నిస్సహాయుడవని, ఏదో ఉత్తమ శక్తి నీకు సహాయపడవలనని. బాగానే ఉంది. కానీ నిన్ను సృజించి రక్షించేవాడు ఆయనకు నీ దౌర్బల్యము, నీ వీక్నెస్, నీ నిస్సహాయత తెలియదా మరి? నీవాయన ఎదుట ప్రకటిస్తేనే కానీ ఆయనకి అర్థం కాదా ఏమిటి? ఇంకో మాట కూడా అడుగుతున్నావు. తన్ను తాను కాపాడుకో యత్నించేవానికే దైవం రక్షించేదని. మరి నిజమే కదా. నిన్ను నీవు రక్షించుకో, అదే దైవేచ్ఛ. ఇతరుల కొరకే ప్రార్థించటమా? పైకది చూడటానికి, వినటానికి నిస్వార్థంగా ఉంటుంది. కానీ ఆ భావజాలం వెనకాల కొంచెం తరచి చూడు, దానిలో ఎంతో స్వార్థం తొంగి చూస్తుంది. ఇతరుల సౌఖ్యం నీవు కోరడం నీ సుఖం కొరకే కాకపోతే ఒరులపై దైవానుకూలంగా చేయటమే కీర్తికై ఉండవచ్చు, మరే దానికై ఉండవచ్చు. దైవానికి ఎవరు కానీ మధ్యవర్తులు ఎందుకు? నీ పని నువ్వు చూచుకో అంటూ సూచించారు. అన్నీ చక్కబడతాయి. నీవు ఆందోళన చెందవద్దు. ముఖ్యంగా మనం గ్రహించవలసింది, జీవుడే లేడని, ఉన్నది ఎరుక అని, ఆ జీవుడితో పాటు జగత్తు, దైవం అనుకునేటువంటి విషయాలు పూర్తిగా అదృశ్యమైపోతాయని, ఉన్నది ఆత్మ అని, లేనిది సృష్టి అని, లేనిది జనన మరణాలని నీకే తెలుస్తుంది. ఆత్మ అనుభవం ఆత్మకే ఉంటుంది. సత్య అనుభవము సత్యానికే ఉంటుంది. ఈ మాయలో మరే దానికి ఉండదు.
ఇదంతా కూడా అంటే ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఈ మూడు కూడా అవాస్తవములు, అసత్యములు. అందుకని జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు అనేవి పూర్తిగా మిథ్యలు, మిథ్యావాదములు. లేనిది ఉన్నట్టుగా కనపడుతుంది, భ్రమజనితము. ఒక్క అనుగ్రహము చేతనే నీ సహజత్వము, ఆత్మస్థితి ప్రకాశించినటువంటి తరుణంలో మాత్రమే జీవుడెక్కడ, జగత్తెక్కడ, ఈశ్వర భావన ఎక్కడ. అందుకనే మహర్షుల వారు ఉపదేశాలలో ఆలోచనారహిత స్థితి ఆత్మస్థితి, వ్యక్తిత్వ నాశమే ముక్తస్థితి అంటూ ఆత్మస్థితిని వర్ణించడం జరిగింది. మంచిది. మౌనమే శరణ్యం. మౌనం సాధన అనుకుంటే సాధనే, ఊరక ఉండుటే శ్రేయస్కరం.